చేరేదాకా కూడా ఆర్టీసీ బస్సులోనే నా ప్రయాణం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళింది కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాను. కాబట్టి ఈ సంస్థ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఈ సంస్థ ఉండాల్సిందే. సామాన్యుల కోసం, పేద ప్రజల కోసం ఈ రవాణా వ్యవస్థ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి అన్ని ప్రభుత్వాల్లో కూడా ఆర్టీసీని బలోపేతం చేయడానికి నా ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది, భవిష్యత్తులో కూడా అది ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత సక్రమంగా, ఇంత పద్ధతిగా 6,700 కోట్లు సంవత్సరంన్నర కాలంలో ఆర్టీసీకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ సత్యనారాయణ, వాళ్ళ యాజమాన్యం, అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా తెలంగాణ ప్రజల పట్ల, ముఖ్యంగా మహిళల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.